అందరికీ నమస్కారం. ఈరోజు అల్లు అర్జున్ అరెస్ట్ మీద దేశవ్యాప్తంగా సంచలనమైపోతుంది. దేశవ్యాప్తంగా షేక్ అయిపోతుంది. దీనికి ముఖ్యంగా అల్లు అర్జున్ని అంత కఠినమైనటువంటి శిక్షలు వేసి లేదు, కారాగారంలో పెట్టి లేదు. కనీసం అక్కడ ఆ రేవతి ఆ సినీ థియేటర్ అలజడిలో ఆ ఘటనలో మరణించింది. తన బిడ్డ కూడా కొన ఊపిరితో ఉండడం వల్ల హాస్పిటల్లో ఉండి తన భర్త భాస్కర్ అనేటటువంటి వాడు సహజంగానే ఇది పోలీస్ కేసు పెడతారు. కనీసం మరి అక్కడున్న ప్రభుత్వం ఇంత స్టార్ కదా, కనీసం అక్కడున్న ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం కాస్త కోస్త స్పందించకపోతే ప్రజల్లో అపఖ్యాతి వస్తుంది. అంచేత భవిష్యత్తుని ఉద్దేశించి ముందు జాగ్రత్తగా కాస్త కోస్తో ఆయన ఈ అరెస్ట్ చేయడం ఇదంతా ఒక డ్రామా లాగా జరిగింది. ఎందుకంటే మరి మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కూడా చెప్తారు కదా, వాళ్ళకి నేను బంధువుని, నాకు కావాల్సిన వాళ్ళు దగ్గర వాళ్ళు, తన భార్య నాకు దగ్గర బంధువు అని చెప్పేసి ఆయన కూడా చెప్పాడు. కానీ మిగతా ఉన్నంతా కూడాను దేశవ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడాను ఏదో పెద్ద కంపలంటిపోయినట్టు తిరగబడిపోయి మెగాస్టార్ ఫ్యామిలీ ఒక్కసి, వాళ్ళు ఒక్కసి, వీళ్ళు ఒక్కసి. మరి ఆయన అరెస్ట్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఈ మెగా ఫ్యామిలీలో కూడాను చిరంజీవి కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లేకపోతే నాగబాబు గారు కానీ, లేకపోతే ఇతరత ఆయనకి కావాల్సిన వాళ్ళంతా కూడాను అయితే ఒక స్టార్ కాబట్టే అంత మూమెంట్ చూపించి మళ్ళీ ఆయన పరామర్శించిన వాళ్ళు కొంతమంది ఆయన దగ్గరికి వెళ్ళే వాళ్ళు అవి చూసి చేస్తూనే ఉన్నారు. పర్వాలేదు. కనీసం మరి మేము కూడా ఏం చెప్తాను, ఫ్యాన్స్ నుంచి మొదలుకొని అందరూ కూడాను చనిపోయినటువంటి వ్యక్తి వైపు ఏదైతే రేవతి అనేటువంటి చనిపోయిందో ఆ కుటుంబానికి కూడా ఒక మానసికమైనటువంటి వేదన, బాధ ఉంటుంది. వాళ్ళకి ఒక గాథ ఉంటుంది. ఒకవైపు నుంచి పిల్లలు కూడా హాస్పిటల్ పాలయ్యి ఉన్నాడు, అక్కడ కూడా చూస్తే భర్త ఆవేదన ఉంటుంది, ఆ చనిపోయిన ఆవిడ తాలూకు తల్లిదండ్రులకు ఒక ఆవేదన ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి. కానీ ఇదంతా రాజకీయ రగడలాగా ఒక రాజకీయ నాయకుడి కన్నా ఎక్కువగానే మీరు చూపిస్తున్నటువంటి ఈ ఆందోళన ఎలజడలను ఒకవైపు నుంచేమో మోహన్ బాబు గారి కుటుంబం మీదకి వెళ్ళిపోయింది, మరొక వైపు నుంచో అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తాడు, పార్టీ పెడతాడు. ఏంటి ఎంత అసలు ఏది ఎక్కడికి వెళ్తుంది, ఏం జరుగుతుంది, ఎందుకు ఈ ఆరాటాలు, ఈ ఎలజడలు జరిగిపోయినటువంటి ప్రమాదం చేస్తూ లేకపోతే ఇంకా దురదృష్టం చేస్తూ ఏదో ఆ కుటుంబానికి నష్టం కలిగింది. కానీ ఆ కుటుంబం కోసం కొంత సానుభూతి చూపించి వాళ్ళు ఆ సహకరించి ఆదుకోండి. ఆ విధంగానే మరి అల్లు అర్జున్ గారి తన ఫ్యాన్స్ కూడా ఆ మాత్రం సహకరించి ముందుకు తీసుకెళ్ళాలి. ఇంత గందరగోళం